Cancer Healer Center, a new beginning. Hi, hello, ni hao. Welcome to ET Exclusive. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమాలకి తెలుగులో అంత క్రేజ్ ఉండదు. కానీ వాటికి అడిషనల్ క్రేజ్ తీసుకొచ్చేందుకు అగ్ర నిర్మాతలే బూస్టప్ ఇస్తున్నారు. మీ వెనకాలే మేముంటాం అంటూ అండగా నిలబడుతున్నారు. ఈ మధ్య పెద్ద ప్రొడక్షన్ హౌస్లే డబ్బింగ్ సినిమాల్ని బ్యాకప్ చేస్తున్నాయి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ బిజినెస్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వెనకాల భారీ సపోర్టుతోనే వస్తున్నాయవి. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు ఎస్విసి, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా తెలుగులోని టాప్ ప్రొడక్షన్ హౌసులన్నీ డబ్బింగ్ సినిమాలకు అండగా నిలబడుతున్నాయి. రీసెంట్ సినిమాలన్నిటి వెనుక ఈ నిర్మాణ సంస్థలే ఉన్నాయి. ఈ మధ్య విడుదలైన డ్రాగన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇదొక్కటే కాదు, ఆ మధ్య సంచలన విజయం సాధించిన మంజుమల్ బాయ్స్ మైత్రి విడుదల చేసింది. అలాగే విజయ్ ది గోడ్ సినిమాను ఈ నిర్మాతలే టేకప్ చేశారు. సలార్, హనుమాన్ లాంటి సినిమాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్సే. గీతా ఆర్ట్స్ కూడా చాలా సెలెక్టివ్ గా డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ మధ్య 2018 సినిమాను తెలుగులో విడుదల చేసి లాభాలు అందుకున్నారు. దానికి ముందు ఇదే సంస్థ విడుదల చేసిన కాంతారా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక మార్చి 7న చావా సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు గీతా ఆర్ట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఆ మధ్య లియో సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తాజాగా సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రో సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. మే 1న రానుంది రెట్రో. నితిన్ కూడా గత 2 ఏళ్లలో అమరన్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. మొత్తానికి అనువాద సినిమాలకు మన నిర్మాతలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు సిచ్యువేషన్ చూస్తే 2025 సమ్మర్ కూడా పూర్తిగా సమర్పయామి అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఈ వేసవి కూడా హౌస్ఫుల్ అవుతోంది. స్టార్ హీరోలు ఎవరూ రాకపోయినా మీడియం రేంజ్ హీరోలే 300 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ మండు వేసవిలో చల్లటి వినోదాన్ని పంచడానికి వస్తున్న ఆ సినిమాలేంటి? మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు విడుదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఒకవేళ పవన్ వస్తే ఆ ఒక్క సినిమాకి 200 కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. మరోవైపు అదే రోజు నితిన్ రాబిన్ హుడ్, ఆ మరుసటి రోజు అంటే మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రానున్నాయి. ఈ 2 సినిమాల బిజినెస్ దాదాపు 50 కోట్లకు పైగానే జరుగుతుంది. మార్చి చివరి వారం నుంచే సమ్మర్ సినిమాల సందడి మొదలవుతుంది. రాబిన్ హుడ్, హరిహర వీరమల్లు, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే రానున్నాయి. పవన్ వస్తే వీటిలో కనీసం ఒక్కటైనా వాయిదా పడటం ఖాయం. ఇక ఏప్రిల్ 10న జాక్ సినిమాతో వస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. గత సమ్మర్లో టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ కొట్టారీన. ఏప్రిల్ 18న అనుష్క, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఘాటి విడుదల కానుంది. 3 ఏళ్ల తర్వాత స్వీటీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక ఏప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప విడుదల కానుంది. దీనిపై ముందు ఏ అంచనాలు లేకపోయినా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఉన్నారు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించేలా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే వెల్ అండ్ గుడ్. ఆయన రాకపోతే మాత్రం ఈ సమ్మర్లో రానున్న ఫస్ట్ పెద్ద సినిమా హిట్ 3. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మధ్య విడుదలైన టీజర్ చూశాక సినిమా రేంజ్ అర్థమైపోతుంది. ఖచ్చితంగా భారీ హిట్ పై కన్నేశారు నేచురల్ స్టార్. నాని హిట్ 3 సినిమా కనీసం 100 కోట్ల బిజినెస్ చేసేలా కనిపిస్తోంది. ఇక మే, జూన్లలో ఈసారి మీడియం రేంజ్ సినిమాలు బాగానే రానున్నాయి. అందులో పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్కరు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు చేస్తున్నారు. దీంతో 2025 సమ్మర్ హౌస్ఫుల్ అవుతోంది. రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో వస్తున్న మాస్ జాతర మే 9న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక మార్చి 28 నుంచి వాయిదా పడ్డ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మే 30న రానుంది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కింగ్డమ్ బిజినెస్ 100 కోట్లకు పైగానే జరుగుతుంది. మామూలుగా అయితే ఏప్రిల్, మే నెలల్లోనే సమ్మర్ సినిమాలు వస్తుంటాయి. కానీ 2025లో మాత్రం జూన్లోనూ క్రేజీ సినిమాలు వస్తున్నాయి.
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా బ్లాక్ బస్టర్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగస్టు 1న తేజ సజ్జా మిరాయ్ రాకతో సమ్మర్ సీజన్ కు ఎండ్ కట్ పడనుంది. అంతేకాదు ఈ సమ్మర్లో డబ్బింగ్ సినిమాల జోరు కనిపిస్తుంది. మార్చి 27న లూసిఫర్ 2, ఏప్రిల్ 10న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, మే 1న సూర్య రెట్రో, జూన్ 5న కమల్ హాసన్ థగ్ లైఫ్ లాంటి క్రేజీ సినిమాలు కూడా ఇదే సమ్మర్లో రానున్నాయి. ఇప్పుడున్న పోటీలో 2 ఏళ్ల కంటే ఎక్కువగా స్టార్ హీరోయిన్ హోదా కంటిన్యూ చేయటం కష్టమే. ఈలోపు ఎవరో ఒకరు వచ్చేస్తారు. అంతలోపు మరో దారి చూసుకోవాల్సిందే. పూజా హెగ్డే సైతం ఇదే చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఆఫర్స్ వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే మాత్రం మరో ఆప్షన్ రెడీగా ఉంది. మరి పూజా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హీరోయిన్లకైతే మరీను. ఒక్క కొత్త అమ్మాయి చాలు పాత వాళ్లను పక్కన పెట్టడానికి. పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది. తెలుగులో పూర్తిగా ఖాళీ, తమిళ్లో 1-2 సినిమాలున్నాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజ. ఇలాగైతే మరో 2 ఏళ్లైనా సర్వే అవ్వొచ్చని అమ్మడి ప్లాన్. 6 ఏళ్ల కిందే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్తో స్పెషల్ సాంగ్ చేశారు పూజా హెగ్డే. జిగిల్ రాణి పాటలో పూజ వేసిన స్టెప్పులకు థియేటర్స్ మోతెక్కిపోయాయి. ఆ తర్వాత F3లో లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అంటూ స్పెషల్ చిందులేశారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. తాజాగా రజనీకాంత్ సినిమాలో సూపర్ ఛాన్స్ కొట్టేశారు పూజ. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీలో పూజ నటిస్తున్నారు. జైలర్లో తమన్నా తరహాలో సాగే పాత్ర ఇదని తెలుస్తుంది. తాజాగా సెట్స్ లో జాయిన్ అయ్యారు పూజ. దాంతో పాటు సూర్యతో రెట్రో, విజయ్తో జననాయగన్ సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోలు వాళ్ళు. వయసుతో పాటే ఇమేజ్ తగ్గిపోయింది. తగ్గిన ఇమేజ్ తో పాటే మార్కెట్ కూడా పడిపోయింది. కానీ కెరీర్లో ఏదో ఒక టైంలో సుడి తిరుగుతుంది అంటారు కదా. ఆ సీనియర్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు కొడితే కుంభస్థలమే అన్నట్టు తెలుగులో దున్నేస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఎవరా హీరోలు? ఖతర్నాక్ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్నారు ఖల్నాయక్. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారిపోతున్నారు సంజు బాబా. హీరోగా హ్యాపీ రిటైర్మెంట్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అవుతున్నారు సంజయ్. KGF 2 తర్వాత సంజయ్ దత్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. KGF 2 తర్వాత లియోలో ప్రతినాయకుడుగా నటించారు సంజయ్ దత్. గతేడాది డబుల్ స్మార్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజాసాబ్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టులో సంజు బాబాను విలన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే బాబీ డియోల్ కూడా తెలుగులో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. యాన్యువల్ తర్వాత బాబీ డియోల్ జాతకమే మారిపోయింది. దానికి ముందు 10 ఏళ్లు ఖాళీగా ఉన్న బాబీ ఇప్పుడు మరో 10 ఏళ్ల వరకు ఖాళీగా ఉండేలా కనిపించట్లేదు. డాకు మహారాజ్తో తెలుగులోనూ హిట్ కొట్టారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ప్రభాస్ స్పిరిట్, విజయ్ జననాయగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు బాబీ. మొత్తానికి ఈ బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ ని ఏలేస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాది ఏముందిలేండి, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా అంటున్నారు. అంతకు మించి చేసినప్పుడే కదా మన స్పెషాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఇదే చేస్తున్నారు సౌత్ హీరోలు. దానికోసం సపరేట్ రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. మరి ఇంతకీ మన హీరోలు ఏం చేస్తున్నారో తెలుసా? పాన్ ఇండియన్ సినిమా అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అందుకే అంతకు మించి ట్రై చేస్తున్నారు మన హీరోలు. ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా ఫారెన్ పై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా SSMB 29 ను ఇలాగే ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇంగ్లీష్లోనూ విడుదల కానుంది. సలార్ 2ను ఇండియన్ భాషలతో పాటు కొరియాలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. దీనికి కారణం లేకపోలేదు. ఇందులో కొరియన్ నటుడు డాన్ లీ నటిస్తున్నారు. అందుకే కొరియన్లోకి సలార్ 2ను డబ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక టాక్సిక్ ను కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్లోనూ టాక్సిక్ ను భారీగానే విడుదల చేయనున్నారు. నాని సైతం బార్డర్స్ దాటేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ది ప్యారడైజ్ సినిమాను తెలుగు, హిందీతో పాటు స్పానిష్ లోను విడుదల చేయాలని చూస్తున్నారు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న జై హనుమాన్ ను 18 భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ వర్మ. మొత్తానికి మన హీరోల ఆలోచనలు ఇప్పుడు దేశాలు దాటేస్తున్నాయి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, జై జీన్. Cancer Healer Center, a new beginning.